హాయ్ అండి, ఇంకొక సింపుల్ బ్లౌజ్ వర్క్తో వచ్చేసాను. దీనికి ఎక్కువ మెటీరియల్ ఏమీ అవసరం లేదు, ఓన్లీ థ్రెడ్స్ ఉంటే సరిపోద్ది. ఇంతకు ముందు పింక్ బ్లౌజ్ మీద వేసి చూపించాను, కొంచెం వేరియేషన్ ఉందిలేండి డిజైన్లో. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసేసుకుని డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. వైట్ పెన్సిల్ యూస్ చేసి వేశాను. సిల్క్ థ్రెడ్ 8 వరుసలు నీడిలోకి ఎక్కించుకున్నాను. 8 వరుసలు ఎక్కించుకుంటే 16 వరుసలు అవుతుంది. 8 వరుసలు వదిలేసుకుని 8 వరుసల దగ్గర 3 వేసుకోవాలి. నీడిల్ నెంబర్ అడుగుతున్నారు కదా, 6 నెంబర్ నీడిల్ అండి. ఇది దేనికైనా సెట్ అవుతుంది. కాకపోతే చిన్న చిన్న బీడ్స్ కుట్టేటప్పుడు మాత్రం చిన్న సైజు నీడిల్ తీసుకోవాలి, 0 సైజు నీడిల్ తీసుకోవాలి బీడ్స్ కుట్టేటప్పుడు. థ్రెడ్ వర్క్కి అయితే విచ్చి దారాలు ఎక్కించిన వాటికైనా సరే 6 నెంబర్ నీడిల్ సరిపోద్ది. ఇంక ఇక్కడ 8 లైన్స్ తీసుకున్నాం కదా, ఈ 8 లైన్స్కి 1 టైం రోల్ చేసుకుంటే సరిపోద్ది నీడిల్కి. ఈ డిజైన్కి మిడిల్లో స్టార్ట్ చేసుకోవాలి, అంటే రౌండ్ సర్కిల్కి మధ్యలో నుంచి స్టార్ట్ చేసుకుంటూ మొత్తం చుట్టూ కూడా కవర్ చేసుకుంటూ వచ్చేయాలి. దగ్గరగా ఎక్కడైనా గ్యాప్ ఉన్నా కూడా మొత్తం మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు. నీడిల్ పైకి తీసుకున్న చోట కాకుండా కొంచెం పక్కకి నీడిల్ కిందకి దింపితే నాట్ బాగా పడుతుంది. ఇదిగోండి, ఇలాగా మొత్తం ఫుల్ చేస్తాం కదా, వెనక సైడ్ 3 వేసేసుకోవాలి. ఇంకొకటి ఈ గ్రీన్ కలర్ సిల్క్ దారం వచ్చేసి 4 వరుసలు ఎక్కించుకోవాలి నీడిలోకి. 4 వరుసలు ఎక్కించుకుంటే 8 వరుసలు అవుతుంది. 4 వరుసల దగ్గర 3 వేసుకుని స్టార్ట్ చేసుకోవాలి. ఈ లిఫ్ డిజైన్ షేప్ ఎలాగైతే వేసామో సేమ్ అలానే వేసుకుంటూ రావాలి. ఇదే కాదండి, థ్రెడ్ వర్క్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. మీరు కనుక ఫస్ట్ టైం వస్తే ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. లీఫ్ డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలానే సేమ్ పక్కన రౌండ్ సర్కిల్ వేసుకుని సేమ్ లీఫ్ అలానే యాజ్ టీజ్గా వేసుకోవాలి. డిజైన్ వేసుకున్న దాన్ని బట్టే మనం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి సేమ్ అలానే వేసుకోవాలి. ఇంక లాస్ట్ ఫినిషింగ్ వచ్చి ఒక బీడ్ అయితే వేస్తున్నాను. ఇది కాటన్ దారంతో కుట్టుకోవాలి. ఇలా మొత్తం నెక్ డిజైన్ కంప్లీట్ చేసుకుంటూ దగ్గరగా వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకున్న బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.